నేను జిఆర్ మహర్షి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బతికుండగా ఏనాడు కూడా ఊహించి ఉండరు ఆయన. ఎందుకంటే తన మనుమడి నిశ్చితార్థం ఒక రాజకీయ వార్తగా మారుతుంది అని ఆయన కల్లో కూడా ఊహించి ఉండరు. కానీ రాజకీయాలు ఎప్పుడు ఇట్లనే ఉంటాయి. నిన్న జరిగిన నిశ్చితార్థం ఒక రాజకీయ వార్తగా మారింది. నిజానికి నిశ్చితార్థం అనేది షర్మిల గారి కుటుంబము, ఆమె కుమారుడి వ్యవహారము ఏ లెక్కన చూసినా జగన్ షర్మిల గారి కుటుంబ వ్యవహారం అది. కానీ అది కూడా రాజకీయ వార్తగా మారిపోయింది. ఎందుకు మారిపోయింది అంటే దీంట్లో కొన్ని విషయాలు మనం ఆలోచించాలి. ఒకటి, జగన్ గారికి షర్మిల గారికి మధ్య ఏవో విభేదాలు ఉన్నాయి అనే క్లారిటీ అందరికీ ఉంది. దాంట్లో కొత్తగా మనం తెలుసుకునేది ఏమీ లేదు. ఎందుకు విభేదాలు ఉన్నాయి అనేది మనకు తెలియదు. ఎందుకంటే ఏదో ఆస్తి తగాదాలని ఇలా చెప్పుకోవడమే కానీ జగన్ ఏనాడు బయటపడి నా చెల్లితో ఈ రకమైన విభేదాలు ఉన్నాయని ఆయన ఏనాడు అనలేదు. అదేవిధంగా షర్మిల గారు కూడా ఏదో ఇండైరెక్ట్గా ఒకటి రెండు వాక్యాలు మాట్లాడినట్టుగానే తప్ప ఆమె ఏనాడు కూడా మా అన్న నాకు అన్యాయం చేశాడు, మా అన్న వల్ల నేను ఇబ్బందులు పడ్డాను, ఇలా ఆమె కూడా ఏనాడు మాట్లాడలేదు. కానీ వాళ్ళిద్దరికీ విభేదాలు ఉన్నాయి. ఎందుకంటే విభేదాలు ఎందుకు ఉన్నాయని అంత క్లారిటీగా మనం ఎందుకున్నామంటే ఆమె వెళ్ళి తెలంగాణలో పార్టీ పెట్టారు. నిజానికి ఆమె ఆంధ్రప్రదేశ్లోనే పార్టీ పెట్టి ఉండాలి. వైఎస్ఆర్ తెలంగాణ కాకుండా వైఎస్ఆర్ ఆంధ్రప్రదేశ్ అనే పార్టీ పెట్టి ఉంటే అప్పుడు సిచ్యువేషన్స్ ఎలా ఉండేవో మనకు తెలియదు. అయితే ఆమె తెలంగాణలో పార్టీ పెట్టి ఒక్క సీటు కూడా పోటీ చేయకుండా పార్టీని విలీనం చేసి కాంగ్రెస్లో కలిపేసి కాంగ్రెస్ పిసిసి చీఫ్గా ఇక్కడ వచ్చారు. రేపు ఈ కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత ఆమె నేరుగా ఎలక్షన్ కోడ్ వచ్చే నాటుకో లేదంటే ఇంకా పిసిసి పదవి చేపట్టిన తర్వాత కమిటీలు వేయడమో ఏవో తీసుకున్న తర్వాత అన్నకు నేరుగా అన్నను విమర్శిస్తూ ఆమె వేదికలెక్కి మాట్లాడాల్సి ఉంటుంది. సరే, అది పక్కన పెడితే నిన్న జరిగిన విషయాన్ని మనం ఎలా చూడాలి అంటే జగన్ గారు వచ్చారు. నిజానికి ముఖ్యమంత్రి కాబట్టి ఆయన కారు దిగిన వెంటనే వీళ్ళు ఎవరైనా వచ్చి షర్మిల గారు అనిల్ గారు వచ్చి ఆయన ఆహ్వానించి లోపలికి తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఒకవైపు అన్న, ఇంకోవైపు ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాబట్టి ఆ ప్రోటోకాల్ ఏం పాటించినట్టుగా మనకేం వీడియోలో కనపడలేదు. ఆయన నేరుగా వచ్చారు. వచ్చిన తర్వాత వేదిక మీద అందరినీ పలకరించారు, పిల్లలకు ఆశీర్వాదం చెప్పారు. ఆ తర్వాత ఫోటోకి రమ్మన్నప్పుడు ఏదో ఆయన పిలిచాడని షర్మిల గారు పెద్ద ముభావంగా ఉన్నారని, నిజానికి షర్మిల గారు కొంత ముభావంగా ఉన్నట్టే అనిపిస్తూ ఉంది మనకు ఆ వీడియోలో చూస్తే. అయితే ఇట్లా అన్న చెల్లెళ్ళు ఏదో విడివిడిగా దూరంగా ఇలా ఉన్నారు అనేసి వార్తలు అవన్నీ వచ్చాయి. మామూలుగా అయితే నిశ్చితార్థానికి సంబంధించిన ఒక ఫోటో వస్తుంది, నిశ్చితార్థం జరిగింది, ఫలానా వాళ్ళు పాల్గొన్నారని మాత్రమే రావాలి వార్త. అంత అమెరికే ఆ వార్తకున్న ప్రాధాన్యము. అయితే ఇక్కడ ఏమైందంటే వాళ్ళిద్దరు అన్నా చెల్లెళ్ళు, ఇప్పుడు ఆమె కాంగ్రెస్, ఈయన వైసీపీ కాబట్టి ఇరువురు ఒక రకంగా రాజకీయ ప్రత్యర్థుల కిందే లెక్క కాబట్టి ఆ రాజకీయాలని కూడా ఈ నిశ్చితార్థంలోకి తీసుకొచ్చేశారు. సరే, వేదిక మీద ఒక నిమిషం కూడా ఆయన లేడు అన్నారు. వేదిక మీద ఎప్పుడు కూడా ఏ పెళ్లిలో అయినా మనం గంటలు ఉండలేరు కదా. ఏ పెళ్లిలో ఎవరు వెళ్ళినా కూడా వేదిక మీద ఉన్న వధూవరులను ఆశీర్వదించి ఒక ఫోటోనో ఒక వీడియోనో తీసుకొని వేదిక మీద నుంచి కిందకి దిగేస్తారు. ఆయన అక్కడ ఎక్కువసేపు గడపలేదనేది కూడా లాజికల్గా కరెక్ట్ కాదు. ఎందుకు కరెక్ట్ కాదు అంటే హై సెక్యూరిటీ మధ్య ఉన్న, అక్కడ చూసాం మనం ఆ వీడియోలో, ఆ సెక్యూరిటీ అధికారులు వాళ్ళందరూ కూడా ఆయన దరిదాపులకు రాకుండా కొంత వాళ్ళు సెక్యూరిటీ రీజన్స్ పాటిస్తున్నారు. కాబట్టి అక్కడ ఉన్న అతిథులందరికీ కూడా ఇబ్బంది కలిగించే విషయం. జగన్ గారు ఎక్కువసేపు వాడు ఉండే కొద్దీ ఏమవుతుందంటే అక్కడ ఉన్న అతిథులందరూ కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ సెక్యూరిటీ రీజన్స్ వల్ల. అదేవిధంగా షర్మిల గారు ఏదో ముభావంగా ఉన్నారు అనేది కూడా 100% కరెక్ట్ కాదు. ఆ వీడియోను చూసి మనం ఏదో జడ్జిమెంట్ ఇవ్వడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే పెళ్ళి నిశ్చితార్థము శుభకార్యం అన్న తర్వాత అనేక మంది వస్తూ ఉంటారు. వాళ్ళందరినీ కూడా ఆమె రిసీవ్ చేసుకోవాల్సి ఉంటుంది, పలకరించాల్సి ఉంటుంది. అది ఆ కార్యక్రమంలో ఏమిటంటే ఒక్కొక్కసారి ఇటువైపు పిలిచినా కూడా అంత గమనించలేనటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. మనం అందరం చూస్తూ ఉంటాం పెళ్ళిళ్ళు, రిసెప్షన్స్లో. కాబట్టి ఆమె ఏదో ముభావంగా ఉన్నారు అనేది, అంటే ఆ వీడియో ఆధారంగా ఇలా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. ఒకవేళ ఆమె నిజంగా ముభావంగా ఉండి అన్నతో ఎడమొహం పెడమొహంగా ఉంటే ఆమెదే తప్పు. ఎందుకు తప్పు అవుతుంది అంటే ఆమె ఇంటికి వెళ్ళి ఇన్వైట్ చేశారు. ఎవరినైనా సరే మన ఇంటికి వచ్చిన తర్వాత, మన శుభకార్యానికి ఎవరు వచ్చినా సరే మనకు వాళ్ళ పట్ల ఏవైనా విభేదాలు ఉండొచ్చు, అయిష్టతలు కూడా ఉండొచ్చు. కానీ మన ఇంటికి వాళ్ళు వచ్చిన తర్వాత మనం వాళ్ళని సగౌరవంగా ఆహ్వానించి చిరునవ్వుతో పలకరించి వాళ్ళని మనం గౌరవించే పద్ధతి ఒకటి ఉంటుంది.
ఆమె ఎడమొహం పెడమొహంగా ఉండడము ఆ వీడియో ఆధారంగా కనుక నిజమే అయితే ఏ లెక్కన చూసినా అది ఆమె తప్పే అవుతుంది. షర్మిల గారిదే తప్పు. ఎందుకంటే ఇంటికి పిలిచి సొంత అన్నయ్యని సరిగా పలకరించకపోతే అందులో ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినా నీ రాజకీయ విభేదాలు ఏమైనా ఉండొచ్చు, మీ ఆస్తి తగాదాలు ఏమైనా ఉండొచ్చు, కానీ అది పబ్లిక్ లేక్ వచ్చింది. ఆ వీడియో ఎప్పుడైతే పబ్లిక్ లేక్ వచ్చిందో అన్ని టీవీ న్యూస్ ఛానల్స్ అన్నీ కూడా ఆ వీడియోని కవర్ చేస్తున్నాయో అప్పుడు కనీస జాగ్రత్తలు, కనీస ఇవి పాటించాల్సిన బాధ్యత షర్మిల గారి మీదే ఉంది. సరే, ఆ కుటుంబానికి సంబంధించిన ఒక శుభకార్యం జరిగింది. ఆ శుభకార్యంలో అందరూ పాల్గొన్నారు. అన్నా చెల్లెలు వచ్చారు. సరే, వాళ్ళకి రాజకీయ విభేదాలు ఉన్నాయని ఇప్పుడు కొత్తగా మనమేమి చెప్పాల్సిన అవసరం లేదు. చాలా కాలంగా అది నడుస్తూనే ఉంది. అందరికీ తెలిసిన విషయమే, స్పష్టంగా కూడా ఉంది. కాబట్టి ఇప్పుడు ఆమె రాజకీయ విభేదాలు కానీ కుటుంబంలో ఏ విభేదాలు లేకపోతే ఒకప్పుడు జగనన్న వదిలిన బాణం అని పాదయాత్ర చేసిన షర్మిల గారు తాను స్వయంగా పార్టీ పెట్టి ఆ తర్వాత పార్టీని విలీనం చేసి అన్నకు వ్యతిరేకంగా మాట్లాడాల్సి ఉంటుందని స్పష్టంగా తెలిసి కూడా పీసీసీ చీఫ్గా ఎలా వస్తారు? పీసీసీ చీఫ్గా వచ్చారు అంటేనే అర్థం ఏమిటంటే ఆమె అన్నను ఢీకొనడానికి రాజకీయంగా సిద్ధంగా ఉన్నారని అర్థము. కాబట్టి ఎప్పుడు కూడా ఒక ఇంట్లో జరిగిన శుభకార్యాన్ని పత్రికలకు రచ్చకెక్కించి వీడియోలు, యూట్యూబ్లు ఇవన్నీ చేసి వాళ్ళ ఇంట్లో ఏదో దారుణమైన విభేదాలు ఉన్నాయన్నట్టుగా చిత్రీకరించడం కూడా మీడియాకు అది కరెక్ట్ కాదని నా అభిప్రాయం. థ్యాంక్ యూ.